ఏడవకు. ఆఖరి చూపులు కూడా దక్కలేదు. చూడకపోవడమే మంచిది. నేను చూశాను. చూడటానికి ఏమీ లేదు. విజయ్, కళాకారులందరూ మానసికంగానూ శారీరకంగానూ సాత్వికులు, సాధువులు. రౌద్రం, బీభత్సం అన్నీ వేదిక మీదే. మీ నాన్న కూడా అటువంటి వారే. అంతులేని ప్రతిభ, అభిమానం మాత్రమే ఆస్తులుగా భావించిన అమాయకులు. మనస, వాచ, కర్మణ ఒక్క తప్పు కూడా చేయలేదు ఆయన. నందిని కూడా అటువంటిదే. మనందరం ఏం ఆశించాం? దేశంలో అందరూ బాగుండాలని కోరుకున్నాం. ఆర్కే ఎవరికేం కీడు చేశాడు? తమను ఎదిరించి మాట్లాడేవాడు ఎవ్వడూ లేడనే వాళ్ళిలా అమాయకుల్ని నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారు. కానీ విజయ్, నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒక నర్తకుడి మనసులో అన్ని భావాలు ఉంటాయి. నాట్యాన్ని కొనసాగించు. ఒక్క నిమిషం చాలు, ఏమైనా సాధించచ్చు. నాన్నగారు వెళ్ళిపోయారు. ఆ స్థానంలో నువ్వుండాలి. వేసుకోవడానికి చాలా రంగులు ఉన్నాయి. ఆకుపచ్చ, తెలుపు, పసుపు, ఎరుపు, నలుపు సందర్భానికి తగినట్టుగా వేసుకోవచ్చు. నువ్వు దాక్కోవడానికి ఒక్క వేషం చాలు. ఆ సౌకర్యం నీ ప్రత్యర్థులకు లేదు. నవరసాల్లో రౌద్రం నీ మనసులో బలంగా నిలవాలి. నాట్యం అంటే ఏమిటో వాళ్ళకి తెలియాలి. సుబ్రహ్మణ్యం, ఎంతైనా ఆర్కే మీ పార్టీ మనిషి. కానీ అతని వల్ల మీకు ఎప్పుడూ ఇబ్బందిగానే ఉండేది. ఈయనకి మాత్రమే కాదు, 10 రూపాయలు సంపాదించుకోవాలని కోరుకునే వాళ్ళందరికీ అతను అడ్డుగానే ఉండేవాడు. బతకడం తెలియనివాడు. అంతెందుకు, వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు అతని వల్ల నాకు ఏర్పడిన నష్టం అంతా ఇంత కాదు. అందుకే కదా వినాయకరావు మన సుబ్రహ్మణ్యాన్ని ఆర్కేకి బదులుగా తీసుకురావాలనుకున్నది. రేపు మీరు మంత్రి అయితే జేఎస్కి ఏమిటి లాభం? అరే, ఏం కావాలో మీరు చెప్తే చాలు. జేఎస్కి నీడలా ఎప్పుడు ఆయనతోనే ఉంటాను. ఉంటే బాగుంటుంది. లేకపోతే హార్ట్ అటాక్ ఆర్కేకి మాత్రమే కాదు, రేపు మీకు వస్తుంది. అంతేనా జేఎస్? అరే విజయ్, రా రా రా. అన్నట్టు విజయ్ నిన్న ఆఫీస్కి వచ్చాడు. ఇతనికి జేఎస్ మీద ఏదో దురభిప్రాయం ఉన్నట్టుంది. రా రా రా. ఇతను మన శాస్త్రి గారి అబ్బాయి కదూ? పేరేంటి? విజయకృష్ణ. విజయకృష్ణ. ఎస్ ఎస్. నీ విషయం గురించి సుబ్రహ్మణ్యంతో మాట్లాడాను. అయినా మన చేతుల్లో ఏముంది? చాలా మంచి మనిషి. ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటని ఎంత ఆలోచించినా నాకు అర్థం కావట్లేదు. 10 మంది ఏదేదో అనుకుంటున్నారు. అవన్నీ నిజం కాదని మనకి తెలుసు కదా విజయకృష్ణ. ఆ విషయాలేవి విజయ్కి తెలియదు అనుకుంటాను. నువ్వు మీ నాన్నతో గొడవపడి ఇంట్లోంచి వెళ్ళిపోవడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని అనుకుంటున్నారు. చూడు, జేఎస్కి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఐ మీన్ యుఎస్లో కానీ మరో చోట కానీ నీకు మంచి ఉద్యోగం ఇప్పించాలని మేము ఆలోచిస్తున్నాం. వెళ్ళాలి. ఇక్కడి నుంచి దూరంగా వెళ్తేనే నీకు మనశ్శాంతి ఉంటుంది. తర్వాత వివాహం చేసుకుంటే ఓ కుటుంబం ఏర్పడుతుంది. లేదంటే మరణించిన వారి జ్ఞాపకాలతో నీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. పాపం మా నాన్నగారు ఎవరికి ఏ ద్రోహం చేయకుండా జీవించిన పగటి వేషగాడు. నేనొక్కసారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగే అవకాశం కూడా లేకుండా, ఒక్కసారి చూడ్డానికి కూడా వీలు లేకుండా నా తండ్రిని, చెల్లెల్ని కాల్ చేసావు కదరా దుర్మార్గుడా!
చాలు వదిలేండి. ఎక్కడో చోట బతుకుతావులే అనుకుంటే నువ్వు మా మీదే కక్ష కట్టి ఇక్కడికి వస్తావా? జేఎస్ గుండెల మీద తన్నాడు. వీడు బతకడానికి వీలేదు. వద్దు, చంపొద్దు. కానీ వీడిని ఇలా వదిలేస్తే మాత్రం ఈ కుప్పి గంతులు వాడు ఏం చేస్తాడు? చంపొద్దనే కదా జేఎస్ చెప్పాడు. ఇక ఈ విషయం గురించి వీడు కల్లో కూడా తలుచుకోకూడదు. ఒరే విజయ్గా, ఈ జన్మలో నువ్వు దేని గురించి ఆలోచించలేదు. నీకు కథ ఒక్కటే తెలుసు, నాకు చాలా కళలు తెలుసు. నువ్వు మంచి డాన్సర్ అవ్వట కదా. డాన్స్ అంటే నాకు చాలా ఇష్టం. నువ్వెంతవరకు చూడండి డాన్సు, ఇప్పుడు నేను నేర్పిస్తాను. ఈవిడి కాళ్ళు రెండు కలిపి కట్టండి రా. తప్పకుండా. ఇప్పుడు ఎలా ఉందిరా? నువ్వెవరో, ఈ పరిస్థితికి కారణమేమిటో నాకు అంతా తెలుసు. ఇక్కడ నీకేం భయం లేదు, నిద్రపో. అక్కడి నుంచే నా జీవితంలో రెండో భాగం మొదలైంది. నాకు మాధవరావు గారితో పరిచయం అయినప్పుడు బాధతోనూ ప్రతీకారంతోనూ ప్రార్థనలతోనూ నిండుందా ఇల్లు. మాధవి, మాధవరావు గారి అమ్మాయి. అంత బాధలోనూ మాధవి నన్నెంతో ఓదార్చింది. కొద్ది రోజుల్లోనే వాళ్ళ అమ్మగారు కూడా నాతో ప్రేమగా నడుచుకున్నారు. నిజం చెప్పాలంటే ఆవిడ నన్ను కన్న బిడ్డలా చూస్తున్నట్టు నాకు అనిపించేది. ఇది నీ సొంత ఇల్లే అనుకో, నేను మీ అమ్మనే అనుకో. ఒక్క రోజులో ఈ ఊరంతా నా గుప్పిట్లోకి తెచ్చుకోవాలని బయలుదేరిన వాడిని నేను. అది అంత సులభంగా సాధ్యం కాదని తర్వాత నాకు అర్థమైంది. మా అన్నయ్య చనిపోయిన తర్వాత డాడీ అన్నిటినీ వదిలేసి దూరంగా ఉండిపోయారు. మమ్మీ తర్వాత ఇంట్లోంచి బయటికి రాలేదు. ఇంతకాలానికి మళ్ళీ అమ్మ మొహంలో నవ్వు చూసింది మీరిక్కడికి వచ్చిన తర్వాతే. అతను భాస్కర్. మొదటి నుంచి నాన్నతో కలిసి ఉన్నది భాస్కరే. చాలా నమ్మకస్తుడు. మన కాలనీలోనే భార్య కొడుకుతో ఉంటున్నాడు. అతని పెళ్లి జరిపించింది డాడీయే. అతను జేమ్స్, మాకు అఫీషియల్ డ్రైవర్ అతని. ఎంతమంది డ్రైవ్ చేసినా జేమ్స్ డ్రైవ్ చేస్తేనే డాడీకి తృప్తిగా ఉంటుంది. అదిగో భాస్కర్ పక్కన ఉన్నది అస్రఫ్, డాడీ చిన్నప్పుడు స్నేహితుడి కొడుకు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు డాడీ అస్రఫ్ ఇంటికి తీసుకొచ్చారు. అదిగో అతనే చార్లీ. ఎక్కువగా మాట్లాడు, చిరునవ్వే సమాధానం. ఏం చేసినా పద్ధతిగా ఉంటుంది. అలాగే మహేష్, గోపి, జయశంకర్,
ఇలా చాలా మంది ఉన్నారు. ఎవరిని డాడీ రమ్మనలేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో డాడీ దగ్గరకు వచ్చి చేరిపోయారు. చివరి దశలో నాన్నని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. విన్సెంట్ గారు కనుక లేకపోతే నేను ఎప్పుడూ ఆత్మహత్య చేసుకునేవాడిని. విన్సెంట్ గారు ఇప్పుడు కొంచెం కష్టంలో ఉన్నారు. అయినా ఎవరొచ్చి ఏ సహాయం అడిగినా వెంటనే చేస్తారు. ఇంకా ఎంతో కాలం పట్టదు పాత స్థితికి చేరుకోవడానికి. అందుకు కావాల్సిన ప్రయత్నాలు మొదలయ్యాయి. థ్యాంక్స్ అని ఒక్క మాట చెప్పి వెళ్ళిపోయే సహాయం కాదు మీరు నాకు చేసింది. మరణం సమీపించేలోగా జీవితంలో ఎన్నో చేయాలనుకుంటున్నాను. విజయ్, నీకిష్టమైతే నువ్వు మాతో కలవచ్చు. అవసరం లేదని నువ్వు అనుకుంటే మనం స్నేహితులుగానే విడిపోదాం. ఎంతో సేఫ్గా ఉండే చోటుని, కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కావలసిన సహాయాన్ని నేనందిస్తాను. ఈ జీవితంలో నేను చేయాల్సింది ఒక్కటే. అందులో వెనకడుగు వేసిన రోజు ఈ విజయ్ ఉండడు. నాకా నమ్మకం ఉంది. మనం ఐకమత్యంతో ఉంటాం. ఎస్, పని అయ్యాక కొద్ది రోజుల వరకు నువ్వు ఈ ఊళ్ళో ఉండొద్దు. నువ్వెప్పటికీ తిరిగి రావని వాళ్ళు అనుకోవాలి. అదే మనకు కావాలి. జై శేషు, కిందికి రారా. చక్కని సొక్కని ఈ వాన్లో ఇప్పుడు ఎందుకండి? మాట్లాడితే అడిగితే సమాధానం చెప్పరు కదా. పోద్దయ్యా. ఇన్స్పెక్టర్ గారు, ఒంటరివాణ్ణి చేసి 10 మంది కొట్టడం గొప్ప కాదు. అదిగో అక్కడ ఒక్కడే ఉన్నాడు. మీరిప్పుడు యూనిఫామ్లో లేరుగా. చేతనైతే ఇప్పుడు కొట్టి చూడండి. ఒకసారి అంతగా బుద్ధి చెప్పినా మళ్ళీ వచ్చాడా? తమరైనా వీడికి తోడు. నువ్వు ఇంకా ఇంటికి పోలేదేంట్రా? నీకు నేను కొత్త రకం డ్యాన్స్ నేర్పించానుగా. పోలీసు వాడి దెబ్బ ఎలా ఉంటుందో బాగా రుచి చూసావు కదరా. నువ్వు పోలీసుని కొడతావా? కొట్రా, ఒకసారి కొట్టి చూడరా. కొట్రా రే, కొట్టు, కొట్టరా. ఆ వెధవని ముక్కలు ముక్కలుగా నరికిపారాయన్నా.
నువ్వు నేర్పించిన ఆటని నేను ఆడి చూపించాను. బాగుందా? ఆ రోజు నుంచే నా కొత్త జీవితం మొదలైంది. ఒక కథకళి డాన్సర్ అయిన నేను మాధవరావు గారికి విశ్వాసపాత్రుడిగా మారాను. దయా దాక్షిణ్యాలు పోయి నాలో కఠినత్వం, ఆవేశం చోటు చేసుకున్నాయి.